డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరిగిన తర్వాత షెడ్ నిర్మాణం చేపట్టే వాళ్ళు గమనించాల్సిన ముఖ్య అంశాలు. ప్లాన్ ప్రకారం మొదట 40 అడుగుల పొడవు 25 అడుగుల వెడల్పుతో లేఅవుట్ సిద్ధం చేసుకోవాలి. వేసుకున్న లేఅవుట్లో 2 అడుగుల లోతులో పునాదుల కోసం గుంతలు తీయాలి. తీసిన గుంతల్లో 12 ఫీట్ల పొడవు గల 4 ఇంచుల ఐరన్ పైపులు ప్రతి 10 అడుగులకు నిలబెట్టుకోవాలి. ఇందులో చూపించినట్టు రూఫింగ్ షీట్స్ ఫిట్టింగ్ కొరకు ట్రస్ ఫ్రేమ్ వర్క్ సిద్ధం చేసుకోవాలి. తుప్పు పట్టకుండా ఉండడం కోసం ఐరన్ రాడ్స్ అన్నిటికీ అల్యూమినియం పెయింట్ వేయించాలి. ఐరన్ రాడ్స్ నిలబెట్టిన తర్వాత ఇటుక మరియు సిమెంట్ మిశ్రమంతో భూమి నుండి 2 అడుగుల పై వరకు పునాదులు నిర్మించాలి. బేస్మెంట్ నుంచి 8 అడుగుల గోడ నిర్మాణం చేయించుకోవాలి. షెడ్ ముందు భాగాన 10 అడుగుల ఎత్తు 10 అడుగుల వెడల్పుతో షెడరు ఏర్పాటు చేసుకోవాలి. కట్టిన గోడలన్నీ కూడా ప్లాస్టరింగ్ చేయించుకోవాలి మరియు లోపల ఫ్లోరింగ్ చేయించాలి. షెడ్ గోడలన్నిటికీ పెయింట్ వేయించుకోవాలి. షెడ్ ముందు భాగాన ముడి సరుకు ఎండబెట్టుకోవడానికి 800 చదరపు అడుగుల ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకోవాలి. నిరుద్యోగ యువతకి స్వయం ఉపాధి కల్పిస్తూ నవ సమాజ నిర్మాణానికి మరో ప్రస్థానమే అవర్ ఫుడ్ వారి రైతు ఫ్రాంచైజ్.